అందరికి నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు 2025 జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యమాసమిది. వృషభ రాశి వారి ఫలితములు చేసే ముందు గ్రహచార విధానాన్ని అడిగావు కాబట్టి గ్రహచార విధానం వృషభ రాశి యందు గురు సంచారం జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి యందు కుజ సంచారము, కన్య రాశి యందు కేతు సంచారము, ధనుర్రాశి యందు రవిచంద్రులు జరుగుతున్నారు. అలాగే వృశ్చిక రాశి యందు బుధ సంచారం జరుగుతుంది. కుంభరాశి యందు శుక్ర శనులు సంచారం జరుగుతుంది. రాహువు మీనరాశి యందు సంచారం చేస్తున్నారు. అంటే గోచారం ఈ రకంగా ఉన్నప్పుడు వస్తున్న ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణములు అంటే బహుళ శుద్ధ తదియ బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, వ్యాగుత యోగము, బాలవ కరణము. ఈ యొక్క తిదివార నక్షత్ర యోగ కరణాన్ని అనుసరించి తదుపరి గ్రహ సంచారాన్ని అనుసరించి గోచార విధానాన్ని వృషభ రాశి యొక్క ఫలితములు తీసుకుందాం. వృషభ తులా ప్రోక్త శుక్ర. వృషభ రాశికి తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు అత్యధికమైన తత్వం అంటే ఏంటి? విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు. వృషభ రాశి వారికి శుక్రుడు ఇచ్చేది విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు. అయితే శుక్రగ్రహము ఎచ్చర సంచారం చేస్తుంది? మిత్రుడు అయిన శనితో కలిపి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే శుభదాయకమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ శుక్రగ్రహం సంచార విధానాన్ని ఆలోచిస్తే ఈ వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పదములు, రోహిణి 4 పాదములు కూడా ఇందులోనే ఉంటాయి. కృత్తిక 3 పాదాలు ఉన్నాయి. మృగశిర 1, 2 పాదాలు కూడా ఉంటాయి ఇందులో. ఈ యొక్క పాద విధానాన్ని తీసుకుని జాతకాన్ని చూసుకుంటే రోహిణి నక్షత్రం ఉన్నవారు అందరూ కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు, ఎక్కువ ఫలితాలు పొందుతున్నారు. కృత్తిక 1, 2, 3, 4 పాదాలు ఉన్నవారు మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతారు. ఇటువంటి ఫలితములు పొందుతున్నందువల్ల కొంచెం కష్టదాయకమైన ఫలితాలు వస్తుంది, కానీ సుఖదాయకమైన ఫలితములే వస్తాయి తర్వాత కూడా. అయితే రోహిణి 4 పాదములు కూడా 1 నుంచి 4 పాదముల వారు కూడా ఆరోగ్య విషయంలో అత్యంత జాగరూకతను పొందాలి. ఎందుకంటే ఆరోగ్యాలను దెబ్బతింటాయి వీళ్ళకి ఈ యొక్క నెలయందు. ఈ నెలయందు కొంచెం ఇబ్బందికరమైన అంటే ఏ రకమైన వ్యాధులు వస్తున్నాయి వీళ్ళకి అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి కూడా శిరో విధానమైనటువంటి వ్యాధులు వస్తాయి, నేత్ర సంబంధమైన వ్యాధులు వస్తాయి. అలాగే స్త్రీలకైతే గర్భకోశములకు సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎక్కడా కూడా అజాగ్రత్త పడకుండా జాగ్రత్త పడి ఔషధ సేవలను తీసుకుని వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం. సరే, ఇక్కడ 9 పాదములు కూడా ఉన్నవారిని చూసుకుందాం. మృగశిర 1, 2 పాదములు, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు ఉన్న వారందరినీ కలిపి ఓవరాల్గా చూస్తే వృషభ రాశి యందు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటున్నారు. ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడం, చేసే పనిలోని జాగరూకత పడుతూ అనుకున్న విధానాన్ని కొంచెం నెమ్మదిగానైనా కొంచెం ఆలస్యమైన మాసంలో మొదటి వారాంతంలో కొద్దిగా ఇబ్బంది కలిగినను, 2వ వారంలో కష్టానికి గురి అయినను, 3వ వారం 4వ వారం వచ్చేసరికి సుఖాంతమయ్యే పరిస్థితి ఈ వృషభ రాశి వారికి ఉంది.
ఆదాయ వ్యవహారాలు బాగుంటాయి, అన్ని రకాలుగా బాగుంటాయి. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుందా గురుగారు ఈ మాసంలో? శుభకార్యాలు జరగడానికి అంటే ఈ మాసంలో శుభకార్యాలు అన్నీ శుభాలే. అశుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళ గురించి మాత్రం అడక్కు, పెళ్ళిళ్ళు జరగదు, అవకాశం లేదు. ఇప్పుడు తదుపరి వస్తుంది. అలాగే అనుకోని ప్రయాణాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, అటువంటి వారికి ఎలా ఉండబోతుంది ఈ మాసం? కేతువు గురుగ్రహాన్ని చూస్తున్నాడు, రాహువు కుజుని చూస్తున్నాడు. రాహువు కుజుని చూస్తున్నాడంటే రాహు విధానం వలన ఉద్యోగ రంగములలో ఉన్నవారు, ఉద్యోగ అన్వేషణ కాదు, ఉద్యోగ రంగంలో ఉన్నవారు విదేశయానం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది రాహు విధానం వల్ల. గురుకేతువులు కూడా యోగదాయకమైన స్థితిని ఇస్తున్నారు కాబట్టి, దృష్టి ఒకరి మీద ఒకరి దృష్టి ఉంది కాబట్టి యోగదాయకమైన పరిస్థితులు. కొత్తగా విద్యలు అభ్యసించి ఇతర దేశాలకు వెళ్ళి చదవాలి అనుకునే విద్యార్థులు ఉంటారు. ఇక్కడ విద్య అయిపోయింది, ఇతర దేశాలకు వెళ్ళి చదవాలనుకునే వాళ్ళు ఉంటారు. గురుతత్వ విధానం వల్ల వస్తుంది కాబట్టి వాళ్ళకి విదేశీ గమనం చేయడానికి అవకాశం ఉంది. ఇళ్ల స్థలాలు కావచ్చు, గృహాలు కావచ్చు కొనుక్కోవాలనుకుంటారు కొత్త సంవత్సరం కాబట్టి, మరి అటువంటి వారికి వృషభ రాశిలో ఎలా ఉండబోతోంది? వృషభ రాశిలో ఇళ్ల స్థలాలు కొనాలి, కట్టాలి అన్నది ఇప్పుడు అది కొంచెం హాస్యాస్పదమైన పదం. ఎలాగంటే జనవరి నెలలో ఇది పొందాం, ఏది భోగి వచ్చింది, సంక్రాంతి వచ్చింది, అనేక రకమైన ఖర్చులు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మనం టాటా బిర్లాలం కాదు కాబట్టి మన వల్ల కాదు. తర్వాత ఉగాది తర్వాత ఇటువంటి వ్యవహారాలు చేస్తే ఫలిస్తుంది. కానీ ఇప్పుడు చేస్తే ముందే పడ్డ తర్వాత మళ్ళీ వెంటనే పడితే ఇంకో దెబ్బ తగులుతుంది కదా, కాబట్టి అది క్షేమదాయకం కాదు. గురుగారు అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? వైవాహిక జీవితంలో శుక్రుడు ఆధిపత్యాన్ని వహించాడు కాబట్టి, శుక్రుడు అంటేనే క్షేమదాయకుడు, కామదాయకుడు కూడా. కాబట్టి భార్యాభర్తల మధ్యన వృషభ రాశిలో ఉన్న భార్యాభర్తలు ఎవరికి కూడా తగవులు, కుట్లాటలు లాంటివి ఉండవు. ఆనందకరమైన జీవితాన్ని పొందుతున్నారు, సంతోషకరమైన వ్యవహారాలు చేస్తున్నారు. ఇదే వృషభ రాశి వారు జాన్యువరి తర్వాత ఫిబ్రవరి నెలలోకి వెళ్ళేసరికి దూర ప్రయాణాలు చేస్తారు. అది ఫిబ్రవరి నెలలో మనం చెప్పుకునేది కూడా అప్పుడు వృషభ రాశికి చెప్పవచ్చు. అటువంటి విధానాలు వీళ్ళకున్నాయి. ఇక సంతాన విధానం అంటే జాతక ఫలితాన్ని బట్టి సంతానాన్ని నిర్ణయించుకోవాలి. ఈ వృషభ రాశిలో ఉన్న దంపతులకు కలిగిన సంతానం బుద్ధివంతులే. అదే పుత్ర సంతానాన్ని తీసుకుందాం. వృషభ రాశిలో పుత్ర సంతానం తీసుకుందాం. పుత్రుడు ఒక 20 సంవత్సరాల వయసు ఉంది, వాళ్ళతో ఇబ్బంది. వీళ్ళకి అటు స్థిరంగా ఉండడం, ఏదేదో చేస్తుంటాడు, ఏదేదో పనులు చేస్తుంటాడు. ఆ పనుల వల్ల తల్లిదండ్రులకు వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి పొందుతారు. గురుగారు అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే కనుక మీరు ఏ రంగాలు సూచిస్తారు వృషభ రాశి వారికి? వృషభ రాశి వారికి వస్త్ర రంగాన్ని చెప్తాను. కిరాణా అండ్ ఫుడ్ అంటే చిన్న చిన్న హోటల్స్ పెట్టడమే, అది ఫుడ్కి సంబంధించింది. టిఫిన్, కాఫీలు, టీలు అని ఉంటాయి కదా, అటువంటి వాటిలో వీళ్ళు బాగా రాణిస్తారు. అలాగే కోర్టు సమస్యలు, భూ కబ్జాలు, కొన్ని సమస్యల్లో చిక్కుకున్న వాళ్ళు ఉంటారు, అటువంటి వారికి ఆశాజనకమైన ఫలితాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మరి ఆశాజనకమైన ఫలితాలంటే ఈ మాసంలో లేవు. కోర్టు వ్యవహారములలో ఉన్నది ఒకటి ఆలోచించు. ఇది ఏ నెల? జనవరి నెల. జనవరి నెలలో కోర్టు ఎక్కడుంది? సెలవులు ఉన్నాయి ఎక్కువ. కోర్టు సెలవు అయినప్పుడు నీ కోర్టు సమస్యల గురించి ఇంకేం చెప్పుకుంటారు ఎవరైనా? తర్వాత వస్తుంది, సెలవులని పోయిందా తర్వాత వచ్చిన ప్రతి వారికి బద్ధకంగా ఉంటుంది. కాబట్టి ఏం జరగదు. ఈ యొక్క మాసం యందు కోర్టు వ్యవహారాలు కానీ భూ సంబంధమైనటువంటివి కానీ ఆలోచించవలసిన అవసరం లేదు. రూల్గా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జాన్యువరి నెలనగానే అధికమైన ఖర్చులు, అధికమైన ఊర్లు వెళ్ళడం, ఎవరో సిటీల్లో ఎవరో ఉండరు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది, జాన్యువరి నెల వచ్చింది, పండగ దగ్గర పడింది, సిటీ ఎలా ఉంటుంది? ఇస్తుపోయినట్టుగా ఉంటుంది, ఎవరో ఉండరు, ట్రాఫిక్ ఉండదు, మెట్రో రైళ్ళు కూడా తిరగవు సరిగ్గాను, తక్కువ. కాబట్టి ఇక్కడ కోర్టు వ్యవహారాలు ఇటువంటి అనేది తర్వాత సంగతి. అలాగే గురుగారు కామెంట్స్లో అడుగుతున్నారు, రైతుల గురించి, మహిళల గురించి చెప్పట్లేదండి,
మరి మా పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ మాసం అని వాళ్ళు అడుగుతున్నారు. మరి జనవరి మాసం ఎలా ఉండబోతుంది, ప్రత్యేకంగా మహిళలకు ఎలా ఉండబోతుంది? మహిళలకి ఆశాజనకమైన జీవితాన్ని పొందుతారు. అంటే ఎక్కువగా మహిళలు ఈ యొక్క సంక్రాంతి రాగానే పుట్టింటికి వెళ్తారు. చాలామంది పుట్టింటికి వెళ్ళడము, అన్నదమ్ములతోటి తల్లిదండ్రులతోటి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందడము, చక్కని ఆటపాటలతోటి జీవితాన్ని గడపడం అనేది జరుగుతుంది. అయితే మహిళలు ఈ యొక్క మాసములో ఎక్కువగా తన ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాలి. ఆడవారి యొక్క పెళ్ళైన వారి యొక్క ఆరోగ్యాన్ని అజాగ్రత్త పడకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క రాశిలో ఉంది. ఎందువలన కేతుగ్రహము ఈ వృషభ రాశిని చూస్తుంది. అక్కడ ఉన్నాడు రైటే, వృషభ రాశిలో గురువు ఉన్నాడు, తగ్గిస్తాడు. అయినా అంటే కేతు అంటే మోక్షకారకుడు. మోక్షకారకుడు అంటే దేనికి ఇస్తాడు? అని అనారోగ్యానికి ఇస్తాడు. ఎవరికి ఇస్తున్నాడు? వృషభ రాశి అంటే శుక్రుడు స్త్రీగ్రహం, అంటే స్త్రీలకు ఇస్తున్నాడు. ఇది అర్థమైపోతుంది. కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనారోగ్యకరమైన ఇబ్బందులకు తెచ్చుకోకుండా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లోనే ఉండాలి. అంటే తినే తిండి యందు జాగరూకత ఉండాలి. పండగ వచ్చింది కదా, రకరకాలు ఉంటాయి. చాలామంది కొంచెం నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, రకరకాలు అంటారు. తినొద్దని ఎవరో చెప్పరు. పండగ వచ్చింది కాబట్టి మన సున్నుండలు ఉంటాయి, జంతికలు ఉంటాయి, రకరకాల పిండి వంటలు ఉంటారు, అన్నీ తింటారు. ఇవన్నీ తిన్నందువల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. పూర్వకాలం తిండి వేరు, ఇప్పుడు తిండి వేరు అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ. కాబట్టి జాగ్రత్త వహించుకోవాలి స్త్రీలు. స్త్రీలకు శుభదాయకమైన ఫలితాలే ఉన్నాయి, కానీ అశుభదాయక ఫలితాలు పొందజాలరు. గురుగారు, మరి ఈ మాసంలో వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు? ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా శివ ఆరాధన చేసుకోవాలి. అలాగని చెప్పి విష్ణు ఆరాధన చేయకూడదా? చేయొచ్చు. విష్ణు అయినా శివుడైనా ఒకటే. కాబట్టి శివ ఆరాధన చేయండి. వీరు తాటి బెల్లము నమ్ముతారు. తాటి బెల్లం మన సంతల్లో కూడా వస్తుంటాయి, మన స్త్రీలో కూడా. ఆ తాటి బెల్లాన్ని దేవుడికి గణపతికి నైవేద్యంగా పెట్టాలి. గణపతిని ఆరాధించి గణపతికి ముందు, అంటే గణపతి అంటే ఫోటో పెడతామా? వృషభ రాశి వారికి ఈ యొక్క మాసము యందు ఉన్నతమైన ఫలితాలు పొందాలంటే ఆర్క గణపతి అంటారు. ఆర్క గణపతి అంటే పూజా సామాగ్రి అమ్మే స్థానాలకు వెళ్తే అక్కడ ఆర్క గణపతి ఇవ్వండి అంటే తెల్ల జిల్లేడుతో చేసిన ఆర్క గణపతి విగ్రహిస్తారు. ఇంత తెచ్చుకోకూడదు, 2 అంగుళాలు ఉండాలి. ఆ 2 అంగుళాల యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి పూజా గదిలోని ముందుగా పెట్టేటప్పుడు 2 బియ్యపు గింజలు, 4 బియ్యపు గింజలు వేసి ఓం శ్రీ కృష్ణాయ నమః అని చెప్పి 4 బియ్యపు గింజలు వేసి దాని మీద గణపతికి పసుపు రాసి బొట్టు పెట్టి 2 చేతులతో పట్టుకుని, 2 అంగుళాలే కానీ 1 చేత కాదు, 2 చేతులతో పట్టుకుని అలాగా ఆ బియ్యం మీద పెట్టి ఒక అగరత్తు వెలిగించి పక్కన చిన్న దీపం పెట్టి ఈ తాటి బెల్లాన్ని రావి ఆకు, ఆ రావి ఆకు అనేది తెచ్చి ఆ రావి ఆకులు తాటి బెల్లాన్ని పెట్టి నివేదన చేయాలి. నివేదన చేసి పూజించాలి. ఆ తర్వాత మనం బయటికి వెళ్ళి శివాలయంలోకి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకుని రావడం, లేకపోతే విష్ణాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతోటి అష్టోత్తర పూజ చేయించడం చేసుకుంటే శుభదాయకమైన ఫలితములు అత్యధికంగా లాభాన్ని ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ వస్తాయి. దైవారాధన విషయంలో ఏదన్నా మంత్రం చెప్తారా వృషభ రాశి వారికి? వృషభ రాశి వారికి మంత్రం అనేది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే మంత్రోచ్చారణ చేసేది కొన్ని విధానాల్లో ఒక ఒత్తు తప్పవలిగితే అది విపరీతమైన పరిస్థితులకు వస్తాయి. కాబట్టి తప్పు పలికే విధంగా మనకు చూసుకోవాలి. కాబట్టి దైవనామస్మరణని ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకరాయ, లేకపోతే ఓం శ్రీ విష్ణువే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఇటువంటి విధంగానే వెళ్ళాలి. అంతేగాని బీజాక్షరి మంత్రాలు అటువంటివన్నీ మనం చెప్పకూడదు, వాళ్ళు ఆచరించకూడదు. వాళ్ళు తప్పు పలిగితే చెప్పిన వాళ్ళకు కూడా కలిసి రాదు. ఇప్పుడు ఒక మంత్రం చదువుతున్నప్పుడు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. లక్ష్మి ఆవాహయామి అని వస్తుంది. లక్ష్మి ఇక్కడ ఊపిరి, లక్ష్మి ఆవాహయామి ఏమైపోయింది? ఇక్కడ ఊపిరి తీసుకున్నది వచ్చింది. లక్ష్మి అంటే ఎవరిని ఎక్కేశారు? జ్యేష్ఠాదేవినికి ఎక్కేశారు. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో రాగము తీసుకునే విధానాలు ఉంటాయి.
బ్రాహ్మణులు చెప్పే అని ఆగుతారు. ఎందుకని అక్కడ అక్షరం తప్పు పలకూడదు. కాబట్టి బీజాక్షరి మంత్రాలు చదివేది తప్పది. మనం అది గురువు యొక్క విధానం ఉండాలి. గురువు గారు ఉపదేశించాలి. గురూపదేశంతో చేయవలసింది. కాబట్టి లక్ష్మీ క్షీర సముద్ర రాజ్యధనియా శ్రీరంగ దామేశ్వరి దాసీభూత అని ఇలాగా చదవండి, తప్పే ఉంది. ఇంకా మంచిది ఇంకా ఏంటంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్ చదవండి, తప్పే ఉంది. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇది చదవండి, ఏమైంది? ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అంతకంటే ఏముంది? ఇదే కరెక్ట్. జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.